ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దర్శి మండలంలోని పలు దేవాలయాల్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అద్దంకి రోడ్డు ఎన్ఎస్పి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఉత్సవాలు కన్నులు విందుగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు చిలకపాటి బాలకృష్ణమాచార్యులు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉదయం అభిషేకాలు కలశ స్థాపన జరుగుతుందని, ఈ రోజు అమ్మవారు కళ్యాణి దేవిగా గాజుల అలంకరణతో దర్శనమిస్తుందని తెలిపారు. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ ఆమె కుమార్తె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ప్రతిరోజు భజన కార్యక్రమంలో భక్తులు పాల్గొంటున్నారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్నారు. అడుగుతున్నమ్మా మహాలక్ష్మి మహాకాళి మహాచండి ఉగాది దేవస్థానంలో నవరాత్రి అమ్మవారి అన్నపూర్ణాదేవిగా అలంకారం ఉదయపూర పంచాంగ అభిషేకం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకు భజన కార్యక్రమం జరిగింది. అలాగే 6వ రోజు అమ్మవారి అలంకారాత ఉదయం 5 గంటలకి పంచాంగ అభిషేక కార్యక్రమం, అలాగే 9 గంటలకు పూజాక కార్యక్రమం, అలాగే పంచాంగ అలంకరణగా 10 గంటలకి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకి అమ్మవారి భజన కార్యక్రమం భక్తులు పాల్గొని అమ్మవారి దుర్గమ్మ పాత్ర